నీళ్లు ఇస్తావా లేదా అని దబాయిస్తా ఉన్నారు. అక్కడంతా నీళ్లు తప్పనిసరిగా ఉండాలమ్మా. లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు నేను కూర్చొని ఉంటే చెప్పిన, ఆదోనిలో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి, చాలా కష్టంగా ఉంది, నిధులు విడుదల చేస్తే తప్పనిసరిగా ఆదోనిని అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది అని. ఈ ఊర్లో సుమారుగా 1400 మంది ఉన్నారు. 1400 మందికి 5 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి నీళ్లు వస్తే ఎలా బతుకుతారు? అట్లాగే వాడుకోవడానికి నీళ్లు కావాలంటే కూడా ఉప్పు నీళ్లు ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది అని చెప్తా ఉన్నారు. నేను ఎంపీడీఓ గారికి చెప్పాను, ఆ ఉప్పు నీళ్లు ఉన్నటువంటి ఆ బోరుని తీసేసి దాని పక్కనే ఇంకేదైనా బోరు తవ్వించండి, మంచినీళ్లు పడతాయేమో అని చెప్పినాను. వీలైనంత తొందరగా అక్కడ బోరు తవ్వించే ప్రయత్నం చేస్తాను. మంచినీళ్లు పడి దేవుడి దయ వల్ల మంచినీళ్లు పడితే మనకందరికీ బాగుంటుంది. నీళ్ల సమస్య తీర్చాల. ఎక్కడికి పోయినా ఆడవాళ్ళు అడుగుతా ఉన్నారు నీళ్లు, ఎక్కడికి పోయినా అడుగుతా ఉన్నారు. డ్రైనేజీలు సరిగా లేవు, నీళ్లు పోవడానికి ఇంటి ముందుకు నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి, మురుగు నీళ్లు వస్తా ఉన్నాయి, దోమలు ఎక్కువగా ఉన్నాయి, పెద్ద పెద్ద పాములు వస్తా ఉన్నాయి, చిన్న బిడ్డలు అడుగుతా ఉన్నారు, ఇబ్బందిగా ఉంది అని చెప్తా ఉన్నారు. మీకు అందరికీ నేను ఒక విషయం చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 43 గ్రామాలకి, అంటే ఆదోని మండలంలో 43 గ్రామాలు ఉన్నాయి, 43 గ్రామాలకు కూడా నేరుగా నరేంద్ర మోదీ గారు పంపించే డబ్బులు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నేరుగా మీ గ్రామానికి సర్పంచ్కి వేసేటువంటి డబ్బుల్ని 2 సార్లు వేసినాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 4 నెలల కాలంలో, ఈ 4 నెలల కాలంలోనే 2 సార్లు డబ్బులు వేసాం. ఒకసారి 3 లక్షలు, ఇంకొకసారి 2.5 లక్ష, మొత్తం కలిపితే ఎంత? 5.5 లక్షలు మీ గ్రామానికి డబ్బులు వేసాం అని నాకు గుర్తు. మళ్ళీ ఒకసారి రికార్డులు చెక్ చేసుకుంటాను, ఏమైందో చూస్తాను. ఈరోజు నాతో పాటుగా నేను ఊరికి వస్తానని తెలుసు కదా, సర్పంచ్ కూడా ఉండాలి ఇక్కడ, ఉండి ఏం పనులు అవసరం ఉన్నా ఏమిటో చూడాలి కదా. సర్పంచ్ లేడీరు ఏదో పని మీద వెళ్ళినాడు అని చెప్తా ఉన్నారు, కానీ సర్పంచ్ అకౌంట్ లో వేసిన డబ్బులు ఏమైనాయో మనం అర్థం చేసుకోవాలి కదా. సర్పంచ్ అకౌంట్ లో ఢిల్లీ నుంచి డబ్బులు ఎందుకు వేస్తాం? పెద్దమ్మ చెప్పినట్టుగా నీళ్ల కొళాయి ఇవ్వాలని, డ్రైనేజ్ చిన్న చిన్న రోడ్లు వేస్తే రోడ్లు వేసుకోవాలని, గ్రావెల్ వేసుకోవాలని డబ్బులు వేస్తాం. మరి నేను పొద్దున కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఏం చేసినావయ్యా ఆ డబ్బులన్నీ అని అక్కడ సర్పంచ్ని అడిగిన. సార్ పాత బిల్లులన్నీ కూడా లెక్క జమ అయిపోయినాయి సార్ ఆ డబ్బులన్నీ అంటాడు. ఎట్లాగప్పా చేసేది కదా. అప్పట్లో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేయలేదు సార్, అందువల్ల అప్పుడు చేసిన పనులకంతా ఇప్పుడు జమ వేసుకున్నాను సార్ అంటే, అప్పుడు 5 ఏళ్ళు పోయా, ఇప్పుడు నేను కష్టపడి తెచ్చిన డబ్బులన్నీ కూడా జమ వేసుకుంటే ఇక్కడ పనులు జరగకపోయా. ఏం చేయమంటారు చెప్పండి? మీరందరూ చూస్తా ఉన్నారు, నేను పోయి డబ్బులు తెస్తున్నానా లేదా? మంత్రులు అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా, అందరి దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు గడ్డం పట్టుకొని మా ఆదోనికి డబ్బులు ఇవ్వండి, మా ఆదోనికి డబ్బులు ఇవ్వండి, డబ్బులు తెచ్చి మీ అకౌంట్లో వేస్తా ఉన్నా. మరి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీ ఊర్లో అందరి మీద ఉందా లేదా? ఏమయ్యా నాకు ఒకరిగా పట్టిందా పెద్దయినా చెప్పు, మీకు లేదా? ఆయన ఫ్రెండ్ మీద చేసుకొని హాయిగా నూడుకున్నాడు. నేనే అడుగుతా ఉన్నా, ఏం పట్టలా నీకు? నాకు ఒక్కడికే పట్టింది ఇక్కడ.
ముఖ్యమంత్రి గారిని అడుక్కుంటా ఉన్నా, ఇన్ని పనులు చేస్తా ఉన్నా కదా. కాబట్టి ఒకటి మాత్రం నిజం, ఆదోనికి నిధులు వస్తా ఉన్నాయి. మీరు చెప్పిన సమస్యలు, మంచినీళ్ళ సమస్య కూడా ఆ పెద్ద చెప్పింది, అక్కడ నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఇచ్చి కదులు ముందుకి, లేకపోతే ఇక్కడ నుంచి కదలతో అని చెప్పిందా. అట్లా అవుతుందా? 15 ఏళ్ల నుంచి మీకెవరు సమాధానం చెప్పేవాడు లేడు. ఈరోజు నేను మీ మంచినీళ్ళ కుళాయిల కోసం దీనికి మంత్రి పవన్ కళ్యాణ్, మన హీరో పవన్ కళ్యాణ్ మంత్రి తిరిగి ఆయన అడిగిన ఆదోనికి 200 కోట్లు ఇవ్వండి, నేను బ్రహ్మాండంగా ఇంటింటికి కుళాయి వేసుకుంటాను, మా ప్రజల రుణం తీర్చుకుంటాను అని చెప్పిన ఆయన ప్రస్తుతానికి డబ్బులు లేవప్ప, డబ్బులు రాగానే నీకు ఇస్తానని నాకు మాట కూడా ఇచ్చినాడు. కాబట్టి కొంచెం ఓపిక పట్టాల పెద్దమ్మ, కొంచెం ఓపిక పట్టాల. నా దగ్గర మంత్రదండం లేదు, ఇట్లా ఇట్లా అంటే నీళ్ళు వచ్చేస్తాయా? రావు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ గుంత తవ్వాలి, లైన్లు లాగాల, పైపులు ఇవ్వాలా, ఇంటింటికి కుళాయి ఇవ్వాలా, దాంట్లోంచి కుళాయి తిప్పితే నీళ్లు రావాలా. ఎంత టైం పడుతుంది చెప్పండి? రాత్రి అయిపోతుందా పెద్దమ్మ? రాత్రి అయిపోతుందా? అవ్వదు. కొంచెం టైం ఇవ్వాలి కదా నాకు, కదా. నేను ప్రయత్నం చేస్తా ఉన్నా, డబ్బులు కూడా రావాలా. ప్రయత్నం చేస్తే ఏదో మంచి జరుగుతుందని ఆశ. కానీ మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, మీ వైపు నుంచి నేను పోట్లాడతా, మీ వైపు నుంచి నేను అడుగుకుంటా, మీ వైపు నుంచి గట్టిగా అడుగుతా. ఆదోనికి ఈ అవసరం ఉంది అని చెప్తా. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు. ఈ సమస్య నేను మామూలుగా ఎవరన్నా ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తారు? ఇంట్లో హాయిగా పడుకుంటారు. అబ్బా ఎమ్మెల్యే అయిపోయినాను, ఇంకా 5 ఏళ్ళు నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఏడ పోనక్కర్లా, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ సాంపగలికి వెళ్ళి ఓట్లు అడిగితే ఓట్లు వేస్తారు, అప్పటిదాకా ఏం పని లేదనుకుంటారు. మరి నేనేం చేస్తున్నా? ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పొద్దున ఒక ఊరికి, సాయంకాలం ఒక ఊరికి పోయి ఇంటింటికి తిరిగి మీ అందరి దగ్గర తెప్పించుకుంటా ఉన్నా. అవునా కదా? నన్ను మా ఇంట్లో పడుకుంటే ఎవరన్నా వద్దంటారా? ఎవరి కోసం తిరుగుతా ఉన్నా? మీకోసమే తిరుగుతా ఉన్నా. మీ కష్టాలు తెలుసుకోవడానికి తిరుగుతా ఉన్నా, మీకున్న బాధలు తెలుసుకోవడానికి తిరుగుతా ఉన్నా, మీకు ఏమేం పనులు కావాలో తెలుసుకోవడానికి తిరుగుతా ఉన్నా. మీ కష్టాల్లో నేను కూడా ఒకటిని అని చెప్పడానికి తిరుగుతా ఉన్నా. కాబట్టి నేను పడుతున్న శ్రమ వృధా పోదు. ధైర్యంగా ఉండండి, మంచి రోజులు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా డబ్బులు లేవు పాపం, పవన్ కళ్యాణ్ దగ్గర కూడా డబ్బులు లేవు పాపం. డబ్బులు వస్తాయి మెల్లిగా. డబ్బులు రాగానే నాకు నమ్మకం ఉంది, ఆదోనికి నిధులు వస్తాయని. ఆదోనికి డబ్బులు ఇస్తారు. రాగానే మీ ఊరిలో ఉన్నటువంటి మొట్టమొదటి పని మంచినీళ్ళ సమస్య తీరుస్తా, రోడ్లు వేయిస్తా, డ్రైనేజీలు వేయిస్తా. ఏమబ్బా? కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉండండి. అంతలోపల ప్రతి 3 నెలలకోసారి మీ ఊర్లో ఇప్పుడు 2 పనులు చేస్తా ఉన్నా. ఒకటి, నరేంద్ర మోదీ NRGS కింద ఒక రోడ్డు వేస్తా ఉన్నా. ఎక్కడ రోడ్డు అది? ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చౌడికట్ట దాకా ఒక రోడ్డు వేస్తా ఉన్నా. ఇంకో రోడ్డు శ్మశానం వైపున. ఎక్కడ స్వామి ఇది? ఎక్కడైనా ఇంకో రోడ్డు ఎక్కడ? మన టెంకాయ కొడదాం అనుకుని ఎక్కడ పోయింది? ఎక్కడ? పెద్ద మనిషి ఏడా కాంట్రాక్ట్ చేస్తాడు? ఏడా పెద్ద మనిషి? ఎస్సీ కాలే పెద్ద మనిషి ఏడా?
చేస్తా. నాకు 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల్లో 3 నెలలకు ఒక రోడ్డు, 3 నెలలకు ఒక రోడ్డు, 3 నెలలకు ఒక రోడ్డు ఇస్తే కూడా 15-20 రోడ్లు పూర్తి చేస్తా. మీ ఊర్లో 15 రోడ్లు వేస్తే ఊరంతా రోడ్లు ఉంటాయి. అవునా అవునా? ఇది రోడ్లు పని అయిపోతుంది. తర్వాత నీళ్లు, తర్వాత డ్రైనేజ్. ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మీరు